మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ఈ ఉదయకాలమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీతో తిరిగి ఈ రోజున ఆత్మీయ ఆహారాన్ని పంచుకోబోతున్నాను. కాబట్టి జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవకులను చూడొద్దండి, సంఘాలను చూడొద్దండి, పరలోకము తీసుకెళ్ళరు. ఎందుకో తెలుసా? చాలామంది సేవకులను చూస్తూ ఉంటారు, మరి సంఘాలను చూస్తూ ఉంటారు. మిమ్మల్ని ఆ పరలోక రాజ్యానికి అవి తీసుకొని వెళ్ళవు. వాక్యాన్ని చూడండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని ధ్యానించండి. ఎప్పుడైతే మీరు ఆ విధంగా చేస్తారో, వాక్య ప్రకారము జీవించగలిగితే మీరు పరలోకము వెళుతారు. దయ్యం ఏం చేస్తుందనంటే మనకు సంఘాలను చూపిస్తుంది, సేవకులను చూపిస్తుంది, కానీ యేసయ్యను చూపించదు. జాగ్రత్తగా వినాలి. సంఘాలను చూపిస్తుంది, సేవకులను చూపిస్తుంది, అంతే తప్ప యేసయ్యను చూడనీయకుండా చేస్తూ ఉంటుంది. ఎవరు? సాతాను. యేసయ్యకు ఇష్టమైంది వాక్యానుసారంగా జీవించిన వారే. చూడండి, ఈ రోజున సంఘానికి మీరు వెళుతూ ఉన్నారు, కానీ వాక్యానుసారంగా జీవిస్తున్నారా? ఒకవేళ వాక్యానుసారంగా జీవించకపోతే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. వాక్యం చదవండి, వాక్యానుసారంగా నడవండి. వాక్యాన్ని చదవండి, వాక్యానుసారంగా నడవండి. ఒకవేళ మీకు చదవడం రాకపోతే వాక్యం చెప్పేటప్పుడు వినండి. ఈ మాటలు మీరు వినాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. పాస్టర్ మరిదాస్ గారు పరలోకానికి తీసుకెళ్లరు మిమ్మల్ని. మీరు అనుకుంటున్నారేమో, బహుశా మా పాస్టర్ గారు మమ్మల్ని పరలోకం తీసుకెళ్తారు. లేదండి. మీ పరిశుద్ధత, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క చూపు, మీ యొక్క నడక, మీ హృదయం ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారము మీరు ఆ పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారు. యేసు రక్తమందు నీవు కడగబడితేనే తప్ప ఆ దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతావు. లేకపోతే ఆ రాజ్యంలోనికి వెళ్ళడము చాలా కష్టం. నమ్ముకుంటున్నారు కానీ జీవించడం కష్టమైపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు కూడా మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చి తాను శోధనను జయించాడు. ఈరోజు నీవు జయించడానికి ఎంతో బాధపడుతూ ఉన్నావు. దేవుని అడుగు, దేవుడు ఆ విజయాన్ని నీకు ఇస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పరలోకానికి తీసుకెళ్ళడు, ఆయన తయారు అవుతూ ఉన్నాడు. ఎవరు? పాస్టర్ గారు. పాస్టర్ గారు కూడా సిద్ధపడుతూ ఉన్నాడు. అనుక్షణము తను కూడా తన పాపములను ఉతుక్కుంటూ ఉన్నాడు. మరి ఈ రోజున నీవు ఉతుక్కుంటున్నావా? ఖాళీ వినేసి వెళ్ళిపోతున్నావా? సాతానుడు ఆ సేవకుడు మంచిగా చెప్తున్నాడు, ఈ సేవకుడు మంచిగా చెప్తున్నాడు, ఈ సంఘం బాగుంది, ఆ సంఘం బాగుంది అని నిన్ను తిప్పుతూ ఉంటాడు. ఈ సంఘములో 4 ఆరాధనలు జరుగుతున్నాయి, ఆ సంఘంలో 6 ఆరాధనలు జరుగుతున్నాయి, ఈ సంఘానికి 1000 మంది వస్తున్నారు, ఆ సంఘానికి 2000 మంది వస్తున్నారు. ఈ విధంగా సాతానుడు ఆ సంఘాన్ని, ఈ సంఘాన్ని, ఈ జనాన్ని, ఆ జనాన్ని చూయిస్తూ నిన్ను తిప్పుతూ ఉంటాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరిని చూస్తున్నాడు? అలా తిరిగే వారిని చూడడం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఒక స్థిరమైన మనస్సు లేదు, స్థిరత్వం అనేది లేదు. ఇక్కడ ఆయన వస్తే ఆయన పరిగెత్తుకొని వెళ్తారు ఆయన దగ్గరికి, ఇక్కడ ఇంకొక ఆయన వస్తే ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తారు. కొంతమంది స్వస్థతల గురించే వెళ్తూ ఉంటారు. చాలా తప్పండి. వాక్యము వినాలి, వాక్యము చదవాలి, వాక్యము ధ్యానించాలి. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నది మనము ధ్యానించినట్లయితే దేవుడు మరి వారిని గమనిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం చూస్తున్నాడంట? యేసు ప్రభు వారు మరి ఇక్కడ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏంటంటే
మా సంఘానికి వచ్చే జనము ఈ పట్టణంలో ఎవరి దగ్గరికి రారు. రాకపోతే పోని, జనం ధనం దేవునికి కాదు కావాల్సింది. ఆ విడిగదిలో పెళ్లి కుమార్తె ఎవరు, అది దేవునికి కావాల్సింది, ధనం కాదు. ఆ విడిగదిలో ఎవరు పెళ్లి కుమార్తె, ఆ సంఘములో ఎవరు నా పెళ్లి కుమార్తె. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు మందిరానికి వస్తున్నావు, నీవు పెళ్లి కూతురులా తయారవుతున్నావా, సిద్ధపడుతున్నావా? యేసు ప్రభువు వారు ఆ పెళ్లి కూతురు గురించి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభుల వారు పెళ్లి కూతురు గురించి వస్తూ ఉన్నాడు. ఆ పెళ్లి కూతురుని ఏ విధంగా ఈ లోకంలో పెళ్లి కుమారుడు వివాహం చేసుకుంటాడో అదేవిధంగా నా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరి సంఘాన్ని వివాహం చేసుకోవడానికి ఆ యొక్క విడిగదిలో ఉన్న పెళ్లి కూతురును చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు సిద్ధపాటు కలిగి జీవిస్తే నీవు ఆయన రాకడలో పెళ్లి కుమార్తెవై తీసుకుపోబడతావు. కనుక ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటనంటే, ఆయన మరి మన మధ్యలో ఉంటూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఇంకా నీవు మారకపోతే, నీలో మారు మనసు రాకపోతే ఈ రోజున మార్పు చెందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డారా, దేవుడు మరి నీవు మార్పు చెందితే ఆయన ఏ గడియలోనైనా రాని నీవు ఎత్తబడతావు. వాక్యం సెలవిస్తుంది, రేయి మొదటి జామున ఆయన వస్తాడని, అనగా 4 గంటలకు ఉదయమున ఆయన రావచ్చు. నీవు సిద్ధపాటు కలిగి జీవిస్తే ఆ గడియలో నీవు దేవుని రాజ్యంలోనికి, ఆ పరదేశంలోనికి తీసుకుపోబడతావు. కాబట్టి సిద్ధపాటు కలిగి జీవించాలని, వారిని వీరిని చూడొద్దని, వాక్యాన్ని యేసయ్యను చూడాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.